పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి ఎవరైతే న్యాయం చేస్తారో, ప్రతి మనిషికి ఒక మంచి అనేది కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసిన 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు సిగ్నల్ పారైతే సీసీ కెమెరాలో దాన్ని ఫుటేజీలు పడాలని చెప్పని అంటున్నారు. పడంగానే ఎవరు డబ్బులు కట్టట్లేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల నుంచి, అకౌంట్లలో నుంచి కట్ చేయాలా, దాన్ని డైరెక్ట్ కనెక్ట్ చేయాలని చెప్పని అంటున్నారు. కనెక్ట్ చేయాలని అంటే ఇప్పుడు కడుపు తిప్పలకి చాలామంది చాలా బాధలు పడుతున్నారండి. ఆ కష్టాల వల్లే బండ్లు వేసుకొని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు, లేనోడు ఉన్నాడు, గొప్పోడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళ ఆతురత వాళ్ళది. ప్రతి ఒక్కరికి తొందరగా వెళ్ళిపోవాలన్న ఆతురతే. కానీ దానివల్ల కుటుంబానికి ఎన్ని అనర్థాలు జరుగుతాయని ఒకటి మాత్రం ఆలోచించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పాడు చేయండి, దానికి కనెక్షన్ ఇవ్వండి, సిగ్నల్ పాడు చేస్తే దాంట్లో సీసీ ఫుటేజ్లో పడాలి, డైరెక్ట్గా దాంట్లో నుంచి కట్ అయ్యేటట్టు వాడికి డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదో ఒక రకంగా వాడి కుటుంబాన్ని పోషించుకోవడానికి కొన్ని డబ్బులు చేసి పెట్టుకుని ఉండొచ్చు. సిగ్నల్ పారైపోయింది కానీ మీరు డబ్బులు కట్ చేసేస్తే వాడు పెట్రోల్ ఏం పోసుకుంటాడు, వాడు కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు? ఇట్లా తొందరపడి చేసే మాటలు మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు. మీరు మంచి పనులే చేస్తున్నారు, లేదని కాదు. కానీ కొన్ని మాటలు కొంచెం చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మనుషులకి బాధ కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలకు బాధ కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయేటట్టు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు కట్టడానికి మీరు అవకాశం ఇచ్చారు, దాంట్లో సబ్సిడీ ఇచ్చారు, మళ్ళీ తగ్గించి కట్టడానికి అని చెప్పని ఇచ్చారు, కరెక్టే. అప్పుడంతా వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి అందరూ కూడా తగ్గించి కట్టారు. కట్టిన తర్వాత కూడా ఇప్పుడు సిగ్నల్స్ హైదరాబాద్లో ఏ సందుకు, ఏ గల్లీకి, ఏ రోడ్డుకి నువ్వు వెళ్ళినా కూడా ఆ గల్లీలో కంపల్సరీగా కుప్పలుగా బండ్లు పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి. కొన్ని సందుల్లో అసలు బస్సులు లేవు, కొన్ని సందుల్లో అసలు 2 వీలర్లు, 4 వీలర్లు, ఆటోలు అసలు పురుగులు తిరిగినట్టే తిరుగుతున్నారు జనాలు. కానీ మీరు మంచి చేస్తున్నారు, మంచి చేసి అందులో వల్ల చెడు చేస్తున్నారు. మంచి చేయడంలో కనిపిస్తుంది, కానీ చెడు చేయడం తర్వాత కనిపిస్తుంది మీకు. ఈ విధంగా చేస్తే పబ్లిక్ ఆ తర్వాత పరిణామం వేరే ఉంటుందండి, జనాలు అనుకుంటున్నారు. దాన్ని బట్టే నేను ఈ న్యూస్ చెప్పాల్సి వచ్చింది. మీరు తొందరపడి ఆ విధంగా మీరు అందరి దాంట్లో డబ్బులు కట్ చేసుకోవాలి, బ్యాంకులోనే డైరెక్ట్ కట్ అయిపోయేటట్టనంటే వాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో చిన్న బళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. ఎవడి బాధ వాడిది, ఎవడి గోల వాడిది అన్నట్టు అయిపోయింది హైదరాబాద్ అంతా. ఇప్పుడు ఏది ఒక 30 సంవత్సరాల క్రితము, నేను చిన్నపిల్ల అప్పుడు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం అండి అసలు ఎలా ఉండేది హైదరాబాదు? చాలా అసలు బట్టబయలుగా కనిపించేదండి. అసలు ఒక పురుగు తిరిగేవారు కాదు. బలకంపట్టి ఎల్లమ్మ గుడికి 95లో నేను వస్తే అసలు ఒక పురుగు కనిపించేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ బలకంపేట ఎల్లమ్మ గుడి దగ్గర పురుగులు తిరిగినట్టే, బండ్లు పోవడానికి మాత్రం దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పబ్లిక్కి ఎంత కష్టమవుతుందో అంత కష్టమవుతుంది. మీరు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ ఫ్లైఓవర్కి టర్న్ అయ్యే దగ్గర దాకా మీరు ఓవర్ బ్రిడ్జ్ వేస్తే అయిపోతుంది కదా. ఆ బ్రిడ్జి మీద నుంచి పోయి కిందికి దిగుతారు గుడి దగ్గర నుంచి. ఆ గుడి ముందు వేస్తే కింద ఎంత ట్రాఫిక్, బస్సులు పోయేవి, బస్సులు ఆపేశారు. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు అమ్మవారికి పూజలు అవుతూనే ఉన్నాయి. పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు. పబ్లిక్ విపరీతంగా కష్టపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. నేను మొన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కూడా చెప్పాను, సార్ ఇది పరిస్థితి, బలకంపేట ఎల్లమ్మ గుడి దగ్గర చాలా బీభత్సంగా ఉంది పరిస్థితి. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పి, ఆయన ఏరియా ఎమ్మెల్యే కాబట్టి పైనుంచి బ్రిడ్జి వేసేటట్టు, కొంచెం చిన్న బ్రిడ్జి వేసేటట్టు మీరు ప్లాన్ చేయండి, కొంచెం చెప్పండి ఆయనకి అని చెప్పని కూడా నేను వాళ్ళకి చెప్పాను, ట్రాఫిక్ పోలీసులకి. మేమేం చేయాలమ్మా, మా చేతిలో ఏముంది, మేమేం చెప్పలేము, మేము చెప్తే వాళ్ళు వింటారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఏదైనా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడే విధానము, మీరు మాట్లాడే పద్ధతి బాగానే ఉంది, కాదంటలేదు. కాకపోతే చిన్న కుటుంబాల గురించి కొంచెం మీరు ఆలోచించి వాళ్ళ గురించి కొంచెం వాళ్ళ బ్రతుకులు ముందుకెళ్ళేలాగా ఆలోచించి మాట్లాడండి. ఇంతవరకు వీడియో పెన్షన్లు రాలేదని చాలామంది మొత్తుకుంటున్నారు. అసలు బ్యాంకుల్లో డబ్బులు రావట్లేదని చాలామంది అరుస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు మంచి పనులు చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా చేస్తే తర్వాత పరిణామం వేరే రకంగా ఉంటుంది. మీరు తొందరపడి ఆలోచించి ముందుకు అడిగేయండి, కానీ తొందరపడి మాత్రం ఏ పనులు చేయకండి దయచేసి, పుణ్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను న్యూస్ ముగిస్తున్నాను. జై హింద్.
పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి ఎవరైతే న్యాయం చేస్తారో, ప్రతి మనిషికి ఒక మంచి అనేది కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసిన 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు సిగ్నల్ పారైతే సీసీ కెమెరాలో దాన్ని ఫుటేజీలు పడాలని చెప్పని అంటున్నారు. పడంగానే ఎవరు డబ్బులు కట్టట్లేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల నుంచి, అకౌంట్లలో నుంచి కట్ చేయాలా, దాన్ని డైరెక్ట్ కనెక్ట్ చేయాలని చెప్పని అంటున్నారు. కనెక్ట్ చేయాలనంటే ఇప్పుడు కడతిప్పలకి చాలామంది చాలా బాధలు పడుతున్నారండి. ఆ కష్టాల వల్లే బండ్లు వేసుకొని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు, లేనోడు ఉన్నాడు, గొప్పోడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు, లేనని కాదు. వాళ్ళ ఆతురత వాళ్ళది. ప్రతి ఒక్కరికి తొందరగా వెళ్ళిపోవాలన్న ఆతురతే. కానీ దానివల్ల కుటుంబానికి ఎన్ని అనర్థాలు జరుగుతాయని ఒకటి మాత్రం ఆలోచించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పాడు చేయండి, దానికి కనెక్షన్ ఇవ్వండి, సిగ్నల్ పాడు చేస్తే దాంట్లో సీసీ ఫుటేజ్లో పడాలి, డైరెక్ట్గా దాంట్లో నుంచి కట్ అయ్యేటట్టు వాడికి డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏదో ఒక రకంగా వాడి కుటుంబాన్ని పోషించుకోవడానికి కొన్ని డబ్బులు చేసి పెట్టుకుని ఉండొచ్చు. సిగ్నల్ పారైపోయింది కానీ మీరు డబ్బులు కట్ చేసేస్తే వాడు పెట్రోల్ ఏం పోసుకుంటాడు, వాడు కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు? ఇట్లా తొందరపడి చేసే మాటలు మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు. మీరు మంచి పనులే చేస్తున్నారు, లేదని కాదు. కానీ కొన్ని మాటలు కొంచెం చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మనుషులకి బాధ కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలకు బాధ కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయేటట్టు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు కట్టడానికి మీరు అవకాశం ఇచ్చారు, దాంట్లో సబ్సిడీ ఇచ్చారు, మళ్ళీ తగ్గించి కట్టడానికి అని చెప్పని ఇచ్చారు, కరెక్టే. అప్పుడంతా వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి అందరూ కూడా తగ్గించి కట్టారు. కట్టిన తర్వాత కూడా ఇప్పుడు సిగ్నల్స్ హైదరాబాద్లో ఏ సందుకు, ఏ గల్లీకి, ఏ రోడ్డుకి నువ్వు వెళ్ళినా కూడా ఆ గల్లీలో కంపల్సరీగా కుప్పలుగా బండ్లు పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి. కొన్ని సందుల్లో అసలు బస్సులు లేవు, కొన్ని సందుల్లో అసలు 2 వీలర్లు, 4 వీలర్లు, ఆటోలు అసలు పురుగులు తిరిగినట్టే తిరుగుతున్నారు జనాలు. కానీ మీరు మంచి చేస్తున్నారు, మంచి చేసి అందులో మళ్ళీ చెడు చేస్తున్నారు. మంచి చేయడంలో కనిపిస్తుంది, కానీ చెడు చేయడం తర్వాత కనిపిస్తుంది మీకు. ఈ విధంగా చేస్తే పబ్లిక్ ఆ తర్వాత పరిణామం వేరే ఉంటుందండి, జనాలు అనుకుంటున్నారు. దాన్ని బట్టే నేను ఈ న్యూస్ చెప్పాల్సి వచ్చింది. మీరు తొందరపడి ఆ విధంగా మీరు అందరి దాంట్లో డబ్బులు కట్ చేసుకోవాలి, బ్యాంకులోనే డైరెక్ట్ కట్ అయిపోయేటట్టనంటే వాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో చిన్న బళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. ఎవడి బాధ వాడిది, ఎవడి గోల వాడిది అన్నట్టు అయిపోయింది హైదరాబాద్ అంతా. ఇప్పుడు ఏది ఒక 30 సంవత్సరాల క్రితము, నేను చిన్నపిల్ల అప్పుడు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం అండి అసలు ఎలా ఉండేది హైదరాబాదు? చాలా అసలు బట్టబయలుగా కనిపించేదండి. అసలు ఒక పురుగు తిరిగేవారు కాదు. బలకంపట్టి ఎల్లమ్మ గుడికి 95లో నేను వస్తే అసలు ఒక పురుగు కనిపించేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ బలకంపేట ఎల్లమ్మ గుడి దగ్గర పురుగులు తిరిగినట్టే, బండ్లు పోవడానికి మాత్రం దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పబ్లిక్కి ఎంత కష్టమవుతుందో అంత కష్టమవుతుంది. మీరు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ ఫ్లైఓవర్కి టర్న్ అయ్యే దగ్గర దాకా మీరు ఓవర్ బ్రిడ్జ్ వేస్తే అయిపోతుంది కదా. ఆ బ్రిడ్జి మీద నుంచి పోయి కిందికి దిగుతారు గుడి దగ్గర నుంచి. ఆ గుడి ముందు వేస్తే కింద ఎంత ట్రాఫిక్, బస్సులు పోయేవి, బస్సులు ఆపేశారు. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు అమ్మవారికి పూజలు అవుతూనే ఉన్నాయి. పబ్లిక్ తిరుగుతూనే ఉన్నారు. పబ్లిక్ విపరీతంగా కష్టపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. నేను మొన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కూడా చెప్పాను, సార్ ఇది పరిస్థితి, బలకంపేట ఎల్లమ్మ గుడి దగ్గర చాలా బీభత్సంగా ఉంది పరిస్థితి. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పి, ఆయన ఏరియా ఎమ్మెల్యే కాబట్టి పైనుంచి బ్రిడ్జి వేసేటట్టు, కొంచెం చిన్న బ్రిడ్జి వేసేటట్టు మీరు ప్లాన్ చేయండి, కొంచెం చెప్పండి ఆయనకని చెప్పని కూడా నేను వాళ్ళకి చెప్పాను, ట్రాఫిక్ పోలీసులకి. మేమేం చేయాలమ్మా, మా చేతిలో ఏముంది, మేమేం చెప్పలేము, మేము చెప్తే వాళ్ళు వింటారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఏదైనా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడే విధానము, మీరు మాట్లాడే పద్ధతి బాగానే ఉంది, కాదంటలేదు. కాకపోతే చిన్న కుటుంబాల గురించి కొంచెం మీరు ఆలోచించి వాళ్ళ గురించి కొంచెం వాళ్ళ బ్రతుకులు ముందుకెళ్ళేలాగా ఆలోచించి మాట్లాడండి. ఇంతవరకు వీడియో పెన్షన్లు రాలేదని చాలామంది మొత్తుకుంటున్నారు. అసలు బ్యాంకుల్లో డబ్బులు రావట్లేదని చాలామంది అరుస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ళు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు మంచి పనులు చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా చేస్తే తర్వాత పరిణామం వేరే రకంగా ఉంటుంది. మీరు తొందరపడి ఆలోచించి ముందుకు అడిగేయండి, కానీ తొందరపడి మాత్రం ఏ పనులు చేయకండి దయచేసి, పుణ్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను న్యూస్ ముగిస్తున్నాను. జై హింద్.